నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను. నా పాయింట్స్ అయితే రెడీ. అండ్ ఇది ఒకవేళ మీరు మాల్దీవ్స్కి ట్రావెల్ ప్లాన్ చేస్తే మాత్రం చాలా యూస్ఫుల్. సో మీరు ట్రావెల్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదైతే నేను కొన్ని పార్ట్స్లో తీయబోతున్నాను. ఏవి రకరకాలుగా మనకు ఉంటాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి మిస్టేక్స్ వీ డూ వెన్ బుకింగ్ అ ట్రిప్ టు మాల్దీవ్స్ అన్న టాపిక్ మీద కొన్ని టాప్ మిస్టేక్స్ అయితే మనం ఏం చేస్తాము అన్నది కవర్ అయితే చేస్తున్నాను అనమాట. నెంబర్ 1 వచ్చేసి రిసార్ట్ సెలెక్షన్. చాలామంది గూగుల్ ఫొటోస్ చూసి మనం రిసార్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, విచ్ ఇస్ అ రాంగ్ డెసిషన్. నేనైతే సజెస్ట్ చేస్తాను, డిస్టెన్స్ ఎంత ఉంది ఫస్ట్ మాలే నుంచి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇండియన్ ఫ్లైట్స్ ఎస్పెషల్లీ మాలేలో ల్యాండ్ అవుతాయి. సో రిసార్ట్కి డిస్టెన్స్ ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ అస్సలు మనం ప్రెడిక్ట్ చేయలేం. సో వెదర్ చేంజ్ అయినప్పుడు రిసార్ట్లో ఎలా మనం ఎంజాయ్ చేయగలం ఇవన్నీ చూసుకోవాలి. గూగుల్ ఫొటోస్ అంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ. సో అది కాకుండా మనం ఒరిజినల్ ఫొటోస్ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1 అండ్ మెయిన్ ఇంపార్టెంట్. 2 వచ్చేసి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. చాలామందికి సీ ప్లేన్ బాగుంటుంది అనుకుంటాము, సో అది సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్, ఒకవేళ క్లైమేట్ బాగాలేదు అంటే సీ ప్లేన్ అయితే ఆపరేట్ అవ్వదు. అండ్ 1 మోర్ ఇస్ సీ ప్లేన్ ఓన్లీ డే లైట్లో మాత్రమే అవుతుందన్నమాట. సో ఒకవేళ లేట్ ఈవినింగ్ 4:30 నాక మన ఫ్లైట్స్ ల్యాండ్ అయితే సీ ప్లేన్ ఉండదు. సో నేను సజెస్ట్ చేసేది, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5 days ఆఫ్ యువర్ ట్రిప్, అప్పుడైతే మాత్రం నియర్ బై రిసార్ట్స్ తీసుకోండి. ఏది స్పీడ్ బోట్లో చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే లెస్ దెన్ 5 days, అందులో 1-2 day మీకు వెదర్ వల్ల మాలేలోనే ఉండాలి అంటే చాలా ఎఫెక్ట్. అండ్ ఇది నేను ఆల్రెడీ చాలామందికి చూశానమాట. పాపం చాలా ఫారినర్స్, కాకపోతే లక్ ఏంటంటే వాళ్ళు 15-20 days కోసం వస్తారు. సో 1-2 days ఇక్కడ ఉన్న మిగతాది వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. బట్ లెస్ దెన్ 5 అనేసరికి వేస్టేజ్ అయిపోతుందన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మాల్దీవ్స్లో వాటర్ యాక్టివిటీస్ సూపర్ ఉంటాయి. అండ్ స్నార్కలింగ్ ఈజ్ బెస్ట్. ప్రతిసారి మనం స్కూబా చేయక్కర్లేదు, స్నార్కలింగ్లో కూడా మనకి కోరల్ రీఫ్ అవి చాలా బాగా కనిపిస్తాయి. సో రిసార్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది కూడా చూసుకోండి. ఎందుకంటే చాలామంది చాలా రిసార్ట్స్లోనే ఉన్నాయి, బయటకు కూడా వాళ్ళు వెళ్ళక్కర్లేదు. స్నార్కలింగ్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో అది యూజ్ చేసుకుంటూ మనం అండర్ వాటర్వి చక్కగా చూసుకోవచ్చు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 4 వచ్చేసి రూమ్ కాస్ట్. ఎప్పుడు వెబ్సైట్స్లో అయినా, ఈవెన్ మీరు ఒకవేళ booking.com ఆర్ అలాంటివి చెక్ చేసినా కంప్లీట్ రూమ్ ప్రైస్ అయితే వాళ్ళు ఇవ్వరు. దాని మీద ట్యాక్స్ యాడ్ ఆన్ ఉంటుంది. అండ్ రూమ్ కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. లైక్ ఓన్లీ రూమ్ విత్ బ్రేక్ఫాస్ట్, హాఫ్ బోర్డ్, ఫుల్ బోర్డ్, ఆల్ ఇంక్లూజివ్. ఇక్కడ ఈ కేటగిరీ ఎక్కువ నడుస్తాయి. హాఫ్ బోర్డ్ ఈజ్ యువర్ బ్రేక్ఫాస్ట్, సమ్టైమ్స్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఫుల్ బోర్డ్ ఈజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి ఇంక్లూడ్ ఉంటాయి, బట్ నో డ్రింక్స్. ఆల్ ఇంక్లూజివ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట. సో ఇవి చెక్ చేసుకొని మన ప్రయారిటీ మనకి ఏంటి. ఒకవేళ యూఆర్ ఆల్కహాలిక్, ఆల్కహాల్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఫ్రీక్వెంట్ జ్యూసెస్ కావాలి అంటే మాత్రం గో ఫర్ ఆల్ ఇంక్లూసివ్. లేదు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అంటే ఫుల్ బోర్డ్. హాఫ్ బోర్డ్ ఈస్ బ్రేక్ఫాస్ట్ అండ్ సమ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రిసార్ట్. సో అది మీరు చెక్ చేసుకోవాలి ప్రాపర్గా, అప్పుడే బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మాల్దీవ్స్ మళ్ళీ అగైన్ ఫేమస్ ఫర్ బ్లూ వాటర్. అన్ని రిసార్ట్స్కి ఈ బ్లూ వాటర్ ఉండదు. సో అది కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. కొన్ని చోట డార్క్ వాటర్ ఉంటుంది, మజా ఉండదు. సో వాటర్ టైప్ కూడా రిసార్ట్ది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిసార్ట్ సరౌండింగ్స్. కొన్ని రిసార్ట్స్ ఎక్దమ్ దూరంగా అన్నిటికీ ఉంటాయి, ఎక్కడ ప్రైవసీ శుభ్రంగా ఉంటుంది. కొన్ని రిసార్ట్స్ ఉంటాయి, వేరే రిసార్ట్స్ పక్కన ఉండడం, జస్ట్ అంటే ఒక కనిపిస్తూ ఉంటాయి కొన్ని రిసార్ట్స్. కొన్ని లోకల్ ఐలాండ్స్కి పక్కన ఉంటాయి. సో ఒకవేళ మీరు ప్రైవసీ కావాలి అనుకుంటే మాత్రం చెక్ ద సరౌండింగ్స్ ఆఫ్ యువర్ రిసార్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం బుకింగ్ డైరెక్ట్ మనం రిసార్ట్ వాళ్ళతో బుక్ చేసుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది అని చాలామంది అజ్యూమ్ చేస్తారు. బట్ ఇక్కడ కొన్ని ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా బుక్ చేసుకుంటేనే మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి రూమ్ అప్గ్రేడ్ ఇస్తారు, స్పాలో డిస్కౌంట్స్ ఇస్తారు, కాంప్లిమెంటరీ యాడ్ ఆన్స్ ఉంటాయి. ఏవి మనం డైరెక్ట్లీ బుక్ చేసుకుంటే దొరకవు. సో ఇవి కూడా మనం కంపేర్ చేసి బుక్ చేసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు ప్లాన్ చేస్తున్నారా మాల్దీవ్స్కి, ఆర్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ రీల్ షేర్ చేయండి అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దానికన్నా ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.